ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. నా సహచర ఎమ్మెల్యేలకి, బోర్డు మెంబర్స్కి, స్థానిక నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన అమరావతి ఉద్యమ రైతన్నలకి, అదేవిధంగా మహిళలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ అంత గొప్పగా ఈ ఉద్యమం చేసిన దానివల్ల ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. దానివల్ల మీరందరూ ప్రార్థించిన ప్రార్థనలతో ఇదంతా జరిగింది. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మీ అందరి కోసం శ్రీనివాస కళ్యాణం ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. మీ అందరూ పడ్డ కష్టానికి ఆ స్వామివారు మిమ్మల్ని కరుణించారు. ఇప్పుడు తిరిగి కళ్యాణం వల్ల మీ అందరికీ కూడా స్వామివారి కరుణా కటాక్షం ఉండాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ నమస్కారం. భారతదేశంలోనే ఒక ఉద్యమానికి ఒక దారిని ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం మీ ప్రాంతం. ఇన్ని రోజులు ఉద్యమం చేసి అది ప్రశాంతతతో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది మందోరా లేకుండా చేస్తున్నటువంటి మహనీయులైనటువంటి ముఖ్యంగా సోదరీమణులకి, సోదరులకి, అలాగే మా నాయకుడు తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్, మీ అందరి అభిమాన పాత్రులు బిఆర్ నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకి, ఈ ఉద్యమంలో మహా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి మళ్ళీ మరొక్కసారి స్వాతంత్ర్యం తీసుకురావడానికి కారణభూతులైనటువంటి ప్రతి నాయకుడికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి మేము వచ్చింది తిరుపతి తిరుమల దేవస్థానం చేసేటటువంటి కార్యక్రమాన్ని మీ అందరి ముందు పెట్టి దాన్ని విజయం చేయండి అని చెప్పేసి అభ్యర్థించడానికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అది మరి మా చైర్మన్ గారికి మీ మీద ఉన్న మీకున్నటువంటి అభిమానాన్ని చాటుకోవడానికి మలుచుకున్నారు. చాలా సంతోషం. ఆయన చూపెట్టినటువంటి ఈ ఉద్యమ సహకారానికి మీరు ఇచ్చినటువంటి అభిమానం ఎంతైనా సరే కొలవలేని, కొలమానికం కానటువంటిది అభిమానం అని చెప్పేసి మనం చేసుకుంటూ, ముఖ్యంగా మీ పాదయాత్రతోటి వెంకటేశ్వర స్వామిని దర్శించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిరక్షించారు. ఇవాళ తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో రాజధానిని రీకన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి భాగంగా మరి ముందు మనం కార్యక్రమాన్ని రూపొందించుకోబోతున్నాం. ఆ సందర్భంలో కలియుగ వైకుంఠేశ్వరుడి యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశిస్తే దాన్ని పురస్కరించుకొని ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో శ్రీనివాస కళ్యాణాన్ని పెట్టడం జరిగింది. మరి ఆ శ్రీనివాస కళ్యాణానికి కూడా మీరే సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి పాల్గొని ఆ శ్రీనివాసుడి యొక్క ఆశీస్సులు మన రాజధాని మీద, మన రాష్ట్రం మీద ఉండేలా మరి మీ యొక్క భక్తి ప్రపత్తులతోటి చెయ్యాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఒక బోర్డు సభ్యుడిగా నేను కోరుకుంటూ, అందుకోసం మేము వచ్చాం. మేము చేసే కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యండి. మీరందరూ ఒక్కొక్కరు ఉద్యమాన్ని ఏ రకంగా అయితే నడిపారో ఇవాళ మొదలుపెట్టేటటువంటి ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్షన్ వ్యవస్థని అదే రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు కలగాలి అని తొలిగా చేసుకుంటున్నటువంటి శ్రీనివాస కళ్యాణాన్ని విజయవంతం చెయ్యండి అని చెప్పి ఆ తిరుపతి వెంకటేశ్వరుడిని మన సన్నిధికి తెచ్చుకునేటటువంటి
విధంగా మీరంతా కూడా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పదే పదే కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.